పశు విజ్ఞాన్ బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మనం పాడి రైతులైతేనేమి, జీవాల పెంపకందారులైతేనేమి డీవార్మింగ్ అంటే పాములు మందు పట్టే విషయంలో చేస్తున్నటువంటి తప్పులు గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. అయితే డీవార్మింగ్ చేసే ముందు చేస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనేటటువంటి విషయాలను మనం ఈ వీడియోలో చర్చించే ముందు వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ, ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటూ టాపిక్లోకి వెళ్ళినట్లయితే, మనకు పాడి పశువుల్లో అయితేనేమి, గొర్రెలు మేకల్లో అయితేనేమి అనేక రకాలైనటువంటి పరాన్న జీవులు అంటే మనకి ఏలిక పాములు అయితేనేమి, లివర్ ఫ్లూక్స్ అయితేనేమి, అలాగే టేప్ పామ్స్ అయితేనేమి, ఈ విధంగా అనేక రకాలైనటువంటి పరాన్న జీవులు పశువు యొక్క శరీరంలో ఉండి పశువు తినేటటువంటి మేత తాలూకా పోషకాలన్నీ అవే తినేయడము, అలాగే రక్తాన్ని పీల్చేయడం వల్ల మనకు జీవాల్లో అయితే బరువు రాకపోవడము, అలాగే పాడి పశువుల్లో అయితే పాల దిగుబడి అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. వీటి యొక్క లైఫ్ సైకిల్ని కానీ మనం ఒకసారి చూసినట్లయితే, ఇవి గుడ్ల రూపంలో పశువు యొక్క శరీరం లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ అవి అడల్ట్ వామ్స్గా మారి అవి తిరిగి మళ్ళీ గుడ్లు పెట్టడం వల్ల అవి పేడ ద్వారా బయటకు వచ్చి ఈ పేడ మళ్ళీ మనకి వాటర్లో కానీ ఫుడ్లో కానీ కంటామినేట్ అయినప్పుడు అవి వేరొక పశువుకు కానీ మళ్ళీ అదే పశువుకి అవి గుడ్లు మళ్ళీ లోపలికి ఎంటర్ అవ్వడం అనేది జరిగి వాటి యొక్క లైఫ్ సైకిల్ అనేది కంటిన్యూస్గా అవుతుంటుంది. సో అందువల్ల మనం ఈ డీవార్మింగ్ డ్రగ్స్ అనేక రకాలు వాడడం వల్ల మనకి ఈ ఏలిక పాములు అలాగే ఈ పారాసైట్స్ అన్నిటి నుండి విముక్తి అనేది వస్తుంది. అయితే ఈ డీవార్మింగ్ చేసేటప్పుడు రైతులైతేనేమి, జీవాల పెంపకందారులు అయితేనేమి చాలా తప్పులు అయితే చేస్తున్నారు. సో వాటిని ఈరోజు మనం లిస్ట్ అవుట్ చేసి ఈసారి డీవార్మింగ్ చేసే ముందు ఈ విషయాలను మీరు ఖచ్చితంగా ఆలోచిస్తారు అనేటటువంటి ఆశాభావంతో సో ఏ తప్పులు జరుగుతున్నాయనేది ఒకసారి మనం లిస్ట్ చేసుకున్నట్లయితే, ఫస్ట్ తప్పు ఏంటంటే మనకు ఈ పరాన్న జీవి ఏదైతే ఉందనేది నిర్ధారణ కాకుండా డీవార్మింగ్ అనేది మనం వాడుతున్నాం. సో ఎటువంటి టెస్ట్ అనేది చేయకుండా, వ్యాధి నిర్ధారణ చేయకుండా డీవార్మింగ్ పట్టడం అనేది చాలా తప్పు. ఈ డీవార్మింగ్ పట్టవలసినటువంటి అవసరం ఉందా లేదనేది, అలాగే ఏ మందు పట్టాలనేది నిర్ధారించేటటువంటి టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాలి. సో దీనికోసం ఏంటంటే జనరల్గా మనకి పేడ ద్వారా గుడ్లు బయటకు వస్తాయి కాబట్టి సో ఈ పేడ పరీక్ష మనం చేయించడం ద్వారా ఏ రకమైనటువంటి పారాసైటు పరాన్నజీవి పశువు యొక్క శరీరంలో ఉంది, అలాగే వాటి సంఖ్య ఎంత ఉంది అనేది ఈ గుడ్లను మనం ఈ పేడలో టెస్ట్ చేయడం వల్ల తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి డీవార్మింగ్ చేసే ముందు ఖచ్చితంగా పేడ పరీక్ష అనేది చేయించుకోండి. సో మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే CADDL ల్యాబ్స్ ఉన్నాయి. ప్రతి నియోజకవర్గానికి ఒక ల్యాబ్ ఉంది. అక్కడ ఫ్రీగా మనకి పేడ పరీక్ష అనేది చేస్తారు. కాబట్టి ఈసారి డీవార్మింగ్ పట్టే ముందు మీ యొక్క పశువుల యొక్క పేడ శాంపిల్స్ను మీరు ఇచ్చినట్లయితే డీవార్మింగ్ ఏం చేయాలనేది మనకు కరెక్ట్గా తెలుస్తుంది. ఇక రెండవ తప్పు, సరైనటువంటి మందు వాడుకపోవడం. సో మనం ఆల్బెండజోల్ వాడవలసిన దగ్గర ఆక్సిక్లోజనైడ్ వాడినా, ఆక్సిక్లోజనైడ్ వాడవలసిన దగ్గర ఆల్బెండజోల్ వాడినా ఎటువంటి ప్రయోజనం లేకపోగా పశువుకు అవసరం లేనటువంటి మందు మనం పెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి దానివల్ల పశువులో నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సరైనటువంటి మందును మాత్రమే, అది కూడా ఒక టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే మీరు పాముల మందు వాడవలసి ఉంటుంది. సో మూడవది, సరైనటువంటి డోసులో పాముల మందు వాడకపోవడం. సో మనం చూసినట్లయితే ఒక్కొక్క రకమైనటువంటి ఈ మందుకు ఒక్కొక్క రకమైనటువంటి డోస్ రేట్ ఉంటుంది. సో పశువు యొక్క శరీర బరువు బట్టి ఈ డోస్ రేట్ అనేది ఉంటుంది. అలాగే ఒక రకమైనటువంటి మందులోనే డిఫరెంట్ కంపెనీస్ తయారు చేసే వాళ్ళు డిఫరెంట్ డోసేజ్ని రికమెండ్ చేస్తారు. కాబట్టి దాని ప్రకారం మాత్రమే, శరీర బరువు ప్రకారం మాత్రమే మనం సరైనటువంటి డోసేజ్ వాడాలండి. సో తక్కువ మందు వాడినట్లయితే మనకు ఆ మందు వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోగా వాటికి రెసిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది. సో మరి ఆ మందు మళ్ళీ మనం వాడినప్పుడు అది పని చేయకుండా పోతుంది. అలాగే ఎక్స్ట్రా డోస్ కానీ వాడినట్లయితే మనకు అది డ్యామేజ్ ఎక్కువగా పశువుకు కాజ్ చేస్తుంది. కాబట్టి సరైన మోతాదులో
డాక్టర్ రికమెండ్ చేసినటువంటి డోస్లో ఖచ్చితంగా పాముల మందులు వాడుకోవాలి. ఇక 4వ తప్పు ఏంటంటే పాముల మందుల్ని రొటేషన్ పద్ధతిలో మార్చకపోవడం అనేది. సో ఒకసారి మీరు ఏదో ఒక మందు వాడారు, అది బాగా పనిచేసింది. సో ప్రతిసారి ఇంకా అదే మందు కంటిన్యూస్గా మార్చకుండా మీరు వాడినట్లయితే సో ఆ మందుకు ఆ పారాసైట్కి రెసిస్టెన్స్ అనేది వచ్చేస్తుందంటే ఆ మందు ఇంకా మరి ఆ పరాన్నజీవి మీద పని చేయకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం సీజన్ వైజ్ రొటేషన్ పద్ధతిలో పాముల మందులను మార్చుకుంటూ వేయాలి. ఇది ముఖ్యంగా జీవాల పెంపకందారులు ఈ తప్పు చేస్తుంటారు. సో వాళ్ళు షాప్కి వెళ్ళి ఒక మందు తెచ్చారంటే ఇంకా అదే కంటిన్యూస్గా అదే బాగుంది అనేసి అదే వాడడం అనేది చేస్తుంటారు. సో ఆ తప్పు అనేది చేయకూడదు. ఇక 5వ తప్పు ఏంటంటే మనకు ఒక షెడ్యూల్ ప్రకారం ఇది వాడకపోవడం. సో ప్రతి డీవార్మింగ్కి ఖచ్చితంగా ఒక షెడ్యూల్ అనేది ఉంటుందండి. సో మనం దూడల్లో తీసుకున్నట్లయితే పుట్టినటువంటి వారం 10 రోజుల లోపలగా ఫస్ట్ డోస్ వేసిన తర్వాత 6 నెలల వరకు కూడా ప్రతి నెలకి ఒకసారి చొప్పున మనం ఈ డీవార్మింగ్ అనేది చేసుకోవాలి. అక్కడ నుండి 6 నుండి 12 నెలల వరకు ప్రతి 3 నెలలకి ఒకసారి చొప్పున చేసుకోవాలి. తర్వాత పెద్ద పశువులకు మనం ప్రతి 6 నెలలకి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. సో ఈ షెడ్యూల్ అనేది పాటించకుండా మనం ఇప్పుడు ఒకసారి వేసి మళ్ళీ 2 నెలలకో మళ్ళీ అలా డిఫరెంట్ టైమింగ్స్లో కరెక్ట్ షెడ్యూల్ ప్రకారం కానీ వేయకపోయినట్లయితే సో ఆ డీవార్మింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉండదండి. సో ఆ తప్పు చేయకండి. సో షెడ్యూల్ అంటే షెడ్యూల్ ప్రకారం మనం ఖచ్చితంగా రికార్డ్స్ మెయింటైన్ చేసి దూడల్ని కానీ సక్రమంగా, ముఖ్యంగా ఈ గేదె దూడల్లో మరణాలు ఎక్కువగా ఉండడానికి కారణం పారాసైట్స్ కాబట్టి ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా డీవార్మింగ్ షెడ్యూల్ అనేది పాటించాలి. సో నెక్స్ట్ 6వ తప్పు ఏంటంటే మనకు రాంగ్ టైంలో డీవార్మింగ్ చేయడం. సో మీకు ఎప్పుడో టైం కుదిరిందనేసరికి అలా డీవార్మింగ్ చేయకూడదండి. జనరల్గా మనం పెద్ద పశువులకు అయితే మనకి ఈ వేసవి స్టార్ట్ అయ్యే ముందు అలాగే మరొకసారి చలికాలం స్టార్ట్ అయ్యే ముందు కానీ చేసుకున్నట్లయితే డీవార్మింగ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఈ సీజన్స్లో మనకి ఎక్కువగా ఈ పారాసైటిక్ బర్డెన్ అనేది వల్నరబుల్గా ఉంటుంది కాబట్టి ఈ టైమింగ్లో కానీ చేసుకున్నట్లయితే చాలా మంచిది. అలాగే ఇంకొక జాగ్రత్త ఏంటంటే మనం పశువులు జ్వరంతో ఉన్నప్పుడు కానీ అలాంటప్పుడు అంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు కానీ డీవార్మింగ్ అనేది చేయకూడదు. సో అది ఒక రాంగ్ టైంలో డీవార్మింగ్ అనేది రైతులు ఎక్కువగా చేస్తుంటారు కాబట్టి ఇది కూడా చేయకూడదు అనేది ఒక మనవి. సో ఇంకా లాస్ట్ 7వది ఏంటంటే ప్యాస్చర్ మేనేజ్మెంట్. సో మనం పశువులకి ఎవరైతే బయట గ్రేజింగ్కి పంపిస్తారో ఒకే ప్లేస్లో అలా గ్రేజింగ్కి పంపించడం వల్ల ఏమవుతుందంటే సో ఈ ఎగ్స్ ఏవైతే కిందకి బయటికి వస్తాయో అవి మనం పాముల మందు పట్టిన తర్వాత బయటికి వస్తాయో సో మళ్ళీ అదే ప్లేస్లో మేత చేయడం వల్ల ఆ ఎగ్స్ అనేవి తిరిగి మళ్ళీ అదే పశువులోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. సో మనం గ్రేజింగ్ ప్లేస్ అనేది రొటేషన్ చేస్తూ ఉండాలి. సో మనం ప్లేస్ అనేది మారుస్తూ ఉండాలి. సో దీన్ని ప్యాస్చర్ మేనేజ్మెంట్ అని అంటారు. సో ఈ తప్పు కూడా చేయకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు మంచి రిజల్ట్స్ అనేది వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.